హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ ట్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు హోండా కంపెనీ నుంచి షైన్ 100DX 100cc బైక్ని రివ్యూ చేయబోతున్నాము. సో ఈ బైక్ 100cc సెగ్మెంట్లో హోండా వాళ్ళు లాంచ్ చేశారు. సో దీనిలో కొత్త అప్గ్రేడ్స్ ఏమేమి ఉన్నాయి, ఈ 2026 వేరియంట్లో మనకి ఏమైనా అప్గ్రేడ్స్ వచ్చాయా లేదా అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని మొదలు పెట్టేద్దాం. ఈ బైక్ మనకి ఇక్కడ చిలకలూరుపేటలో ఉన్న సంతోష్ హోండాలో అవైలబుల్ ఉంది. ఎవరికన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, నేను ప్రొవైడ్ చేస్తున్నాను. వాళ్ళు కాల్ చేసి మీకు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. సో ఆన్ టైం డెలివరీ ఉంటుందన్నమాట. సో ఇంకా దీని ప్రైస్ విషయానికి వచ్చేసినట్లయితే ఆన్ రూట్ 92,000 ఉంది కదా. సో ఫైనాన్స్ వెళ్ళాలన్నా కానీ మీకు 2 ఇయర్స్కి ఈఎంఐ పెట్టుకున్న ఒక 10,000 మీరు డౌన్ పేమెంట్ పే చేసుకున్న మిగతా రిమైనింగ్ 82,000కి సో ఆల్మోస్ట్ మీకు బిలో 3,500 లోపే ఉంటుందన్నమాట. సో బడ్జెట్ బయర్స్ ఎవరన్నా 2 వీలర్ 100cc అయితే మైలేజ్ ఎఫిషియన్సీ అట్ ద సేమ్ టైం సిటీ రైడ్ కావాలనిపిస్తే మాత్రం సో ఈ బైక్ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. ఇంజన్ అవుట్పుట్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మనకి పవర్ వచ్చేసరికి 5.45 కిలోవాట్స్గా ఉంటుంది. అలాగే టార్క్ వచ్చేసరికి 8 Nm ఉంటుంది. సో ఈ అవుట్పుట్ క్యాలిబ్రేషన్ అంతా మనకి 7,500 RPM మీద అవుట్పుట్ తీసింది అనమాట. సో దీంట్ వల్ల ఏంటంటే ఇది 100cc కాబట్టి మనకి మైలేజ్ ఆల్మోస్ట్ 70+ అని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. సో మైలేజీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండి సో సిటీలోనే డ్రైవింగ్ ఎక్కువ ఉంటుంది అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్ అనమాట. అండర్ 1 lakh లోపు బడ్జెట్లో ఇదే కొంచెం నాకు బెస్ట్ అనిపించింది. సో ఈ బైక్లో ట్రాన్స్మిషన్ సంగతికి వచ్చినట్లయితే ఇందులో కూడా మనకి మల్టీప్లేట్ వెట్ క్లచ్ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో గేర్స్ కూడా మనకి 4 గేర్స్ మాత్రమే వస్తున్నాయి అనమాట ఇందులో. సో అట్ ది సేమ్ టైమ్ ఈ బైక్ కూడా మనకి ఈఎస్పి టెక్నాలజీతో రావడం జరుగుతుంది. సో ఇంకా సెక్యూరిటీ సేఫ్టీ చూసుకున్నట్లయితే ఇంకా టైర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ రెండిట్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. సో ఇంకా బ్రేక్స్ విషయానికి వచ్చినట్లయితే డిస్క్ వేరియంట్ అయితే ఇందులో లేదు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు మనకి డ్రమ్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి మనకి 130 mm డ్రమ్ బ్రేక్స్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసరికి మనకి యాజ్ యూజువల్గా టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే హైడ్రాలిక్ సస్పెన్షన్ మనకి ఇందులో రావడం జరుగుతుంది. సో ఈ హైడ్రాలిక్ సస్పెన్షన్ కూడా మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ అనేది ఇందులో ఉందన్నమాట. సో ఇంకా ఈ బైక్ యొక్క ఎలక్ట్రికల్స్ మాట్లాడుకున్నట్లయితే సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సిగ్నల్ లైట్స్ అన్ని హాలోజన్ బల్బ్సే వస్తున్నాయి అనమాట. సో డీసీ బల్బ్స్ అన్ని మనకి ఇందులో ఎల్ఈడి అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. సో బడ్జెట్ కన్స్ట్రైన్ కాబట్టి బడ్జెట్ మ్యాటర్స్ కాబట్టి సో ఇందులో మనకి హాలోజనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లచ్కి సంబంధించి మనకి కవర్ ప్రొటెక్షన్కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంక లైట్స్ కంట్రోల్ చూసుకున్నట్లయితే హై బీమ్ అండ్ లో బీమ్ అట్ ది సేమ్ టైమ్ ఇండికేటర్స్కి సంబంధించిన కంట్రోల్స్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మన హారర్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి సెల్ఫ్కి ఒక బటన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడొచ్చు మీరు. సో ఫ్యూయల్ ట్యాంక్ చూసుకున్నట్లయితే ఇక్కడ డిజైన్ చూడొచ్చు మనకి. సో గ్రాఫిక్స్ అయితే మీకు ఇక్కడ అనిపిస్తాయి. సో దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 10 లీటర్స్ అనమాట ఇందులో. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇందులో మనకి డిజిటల్ మీటర్ వస్తుంది అనమాట. మనకి ఈ 100 సెగ్మెంట్లో డిజిటల్ మీటర్ ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. 125 దగ్గర నుంచి మనకి టీఎఫ్టీలు వస్తున్నాయి అనమాట. ఒకసారి ఇది ఆన్ చేసి చూద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు న్యూట్రల్ లైట్ ఇండికేషన్ ఇంజిన్ సింబల్ మనకు అన్ని ఇందులోనే ప్రొవైడ్ చేస్తారనమాట. టైము యావరేజ్ కిలోమీటర్లు మనం డ్రైవ్ చేసింది సర్వీస్ రిమైండర్ అట్ ది సేమ్ టైము ఫ్యూయల్ మీటర్ మనకు అన్ని ఇందులోనే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ విషయానికి వచ్చేసినట్లయితే యాజ్ యూజువల్గా అన్ని బైక్స్లో హోండా షైన్ సిరీస్లో ఉన్నట్టే ఆ సేమ్ డిజైన్తో వస్తున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు ప్రైమరీ ఫీచర్స్ డీటెయిల్స్ చూసారు కదా. సో ఒకేసారి మనం ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి కూడా చూద్దాము ఈ బైక్ హైవే మీద కానీ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, పికప్ సస్పెన్షన్ ఎలా ఉందో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఈ బైక్లో ఇనీషియల్ పికప్ కొంచెం లేట్ అనిపించినప్పటికీ డ్రైవింగ్ మాత్రము 2 పర్సన్స్కైనా సింగిల్ పర్సన్స్కైనా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో నేను ఇక్కడ సర్వీస్ రోడ్లో డ్రైవ్ చేస్తున్నాను కదా, మీరు చూడొచ్చు. సో సస్పెన్షన్ కానీ సో బైక్ బ్యాలెన్స్ కానీ మీడియం రేంజ్ హైట్ పర్సన్స్ మరీ ఓవర్ హైట్ అయితే కాకుండా నార్మల్ హైట్ బిలో 5.67 లోపు పర్సన్స్కి అయితే ఈ బైక్ చాలా స్టైలిష్గా అనిపిస్తుంది. సో ఈ బైక్ యొక్క డిజైన్ కూడా కొంచెము షైన్ లాగా ఉన్నప్పటికీ కొంచెం మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది డ్రైవ్ చేస్తే. సో హ్యాండిల్ బార్ కానీ సో నడిపేటప్పుడు కానీ మీరు చూడొచ్చు. ఈ బైక్ వచ్చేసి ముందు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మైలేజే. లో మెయింటెనెన్స్ ఉన్నప్పటికీ మనకి మైలేజ్ అనేది 100cc అవడంతో మనకి ఆల్మోస్ట్ 70+ వస్తుందన్నమాట. సో సిటీ డ్రైవ్లో కూడా మీకు బెస్ట్ మైలేజ్ చూడాలనుకునే వాళ్ళు, బడ్జెట్ మ్యాటర్స్ అనుకునే వాళ్ళకి మాత్రం ఈ బైక్ ఒక పర్ఫెక్ట్ చాయిస్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. సో
సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తున్నాను. సో ఈ బైక్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, సో మీకు ఏదైనా డీటెయిల్స్ ఇంకా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి మరో వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఉదయ్ ట్రెండ్స్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.